భారతదేశం గర్వించినట్లందరూ కూడా ఒక చోట నుంచి వస్తారు. వాళ్ళందరూ ఎక్కడో కాదు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీలో ఉంటుంది. 1999 బ్యాచ్లో అక్కడ డ్రామాలో చేసి 4 ఇయర్స్ కోర్స్ చేసి ఒక సూపర్ నటుడుగా అందరికీ పేరు తెచ్చుకున్నాడు. ఆయన పేరు ఇప్పుడు చెప్పను, కారణం ఏంటంటే ఆయనకి బాలయ్య బాబుతో చాలా విపరీతమైన ప్రేమ ఉండింది. ఎందుకు ఆయనకి బాలయ్య బాబు మీద ప్రేమ అంటే, పైసా వసూల్, భగవంత్ కేసరి అనే సినిమాలో ఆయనతో కలిసి చేశారు. అప్పుడు చూసి బాలయ్య బాబుతో ప్రేమలో పడిపోయాడు. అలాంటి ఆ మనిషి ఏమేం చేస్తున్నాడంటే చాలా సినిమాలు చేశాడు తెలుగు పరిశ్రమలో. ఎలా వీళ్ళకి అవకాశాలు వస్తాయి, ఏంటి అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తెలుసుకుంటానికి నాకు చాలా క్యూరియాసిటీ వచ్చేసి మన ఆఫీస్కి రమ్మన్నాను. ట్యాగ్ తెలుగులో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆయన పేరు నన్ అదర్ దాన్ మిస్టర్ అలోక్ జైన్ గారు. సార్ నమస్తే అలోక్ జైన్ గారు. మీరు చాలా ఇంట్రడక్షన్ నాకు లేదు నిజంగా మీరు చాలా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. లేదంటే మా దర్శకులు పూరి జగన్నాథ్ గారు, అనిల్ రావిపూడి గారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు సార్? సుధీర్ వర్మ గారు, రాహుల్ సంక్రాంతి గారు, చాలా పెద్ద ఐ వాజ్ ఫార్చునేట్, యూ కెన్ సే దట్. ఎస్, అందుకనే చెప్పాను సార్. డెఫినెట్లీ నా ఇంటర్వ్యూలో ఆ ఇంట్రోకున్నంత వాల్యూతో మీరు ఉన్నారని నాకు తెలుసు. ఒకసారి మాట్లాడతానండి. ఈయన అలోక్ జైన్ గారు. ఈయనతో పాటు అసలు ఈయన జర్నీ ఎలా ఉండింది ఏంటనేది తెలుసుకుందాం ప్లీజ్. అసలు తెలుగు పరిశ్రమలో ఎంతోమంది నటులు ఉన్నారు సార్, క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఒక్కసారి మీరు వాళ్ళందరూ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీకు అసలు తెలుగు పరిశ్రమకు అవకాశం ఎలా వచ్చింది? నేను తెలుగులో మాట్లాడతాను, మీకు అర్థమవుతుందని నాకు తెలుసు. మీ కంఫర్టబుల్గా ఇంగ్లీష్ ఆర్ తెలుగులో మీరు మాట్లాడతారు, బోత్ లాంగ్వేజ్. యా, కానీ యాక్చువల్లీ తెలుగు అంటే బాగాలేదు. నో ప్రాబ్లం, ఐ విల్ స్టిల్ ట్రై మై బెస్ట్. ఎస్, మా తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు సార్. తెలుగు స్టిల్ నేర్చుకుంటున్నాను. యాక్చువల్లీ టిఎఫ్ఐలో పని కావాలంటే అది ఐ ఫీల్ ఇస్ చాలా ముఖ్యం. రైట్. సో సెట్ నుంచి నేర్చుకుంటున్నాను సార్. యాక్చువల్లీగా అది టిఎఫ్ఐలో ఒక వేరే ఇండస్ట్రీ. ఐ ఫీల్ ఆల్ మొత్తం ఇండియాలో ఇది ఒక్క ఇండస్ట్రీ దట్ గివ్స్ ఆర్టిస్ట్స్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. రైట్. అది ఒక రెస్పెక్ట్ కావాలి, ఎందుకంటే ఆర్టిస్ట్లో ఒక జర్నీ ఉంది. కరెక్ట్. They are not the ordinary people, sir. Right. Their conceptualization, their thinking, their mannerism, oka vere, completely different. Idi okka industry that gives the kind of respect, the kind of admiration to any artist, be it Telugu or non-Telugu. That was my passion. Idi TFI lo pani kavalante, that's what was my passion. That's why I came here. And God, Devudu has been very kind and blessing, Siva garu. దట్ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ వర్క్ నా దగ్గర ఉంది. అండ్ డెఫినెట్గా ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ ప్యాషనెట్, మోర్ ఛాలెంజింగ్ రోల్స్. నాకు యాక్చువల్లీ చాలా హంగ్రీ ఉన్నాయి నాది. ఎందుకంటే సార్ థియేటర్ జర్నీ నేను 99-2000 బ్యాచ్. ఇప్పుడు 2000 నుంచి ఇప్పటి వరకు స్టిల్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మోర్ దెన్ 1000 షోస్ అయిపోయింది. ఓ మై గాడ్. 200, 400, 500 కాదు, 1000 షోస్ అయిపోయింది సార్. అండ్ పెద్ద ఆర్టిస్ట్, నసరుద్దీన్ షా గారుతో, గిరీష్ కర్నాడ్ గారు, టామ్ వాల్టర్, జయంత్ కృప్లాని, కెనీ దేశాయ్, పర్వేజ్, అన్ని థియేటర్ స్టాల్వర్డ్స్, లెజెండ్స్. ఎస్, మీరు చెప్పిందంతా లెజెండ్ పేర్లే చెప్పారు. అవును సార్. ఓ మై గాడ్, ఐ డోంట్ నో సార్ దిస్. అవును సార్. గ్రేట్ అండి. సో యాక్చువల్గా సార్ ఐ వాజ్ ఆల్వేస్ అ థియేటర్ బఫ్, లైక్ యాక్టింగ్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైవ్ ఆడియన్స్. అది సార్ రీటేక్ లేదు సార్. ఒక స్టేజ్ మీది యు ఆర్ జస్ట్ డూయింగ్ దట్ బ్యాంగ్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్. ఒక అడ్రినలిన్ రష్ ఉంది సార్. ఒక చార్జ్. ఇప్పుడు వైల్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్, ఐ హ్యావ్ దిస్ గూస్ బంప్స్. ఫ్యాంటాస్టిక్, గ్రేట్ సార్. ఖచ్చితంగా సార్. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ థియేటర్ ఒక ప్యాషన్ సార్. ఇట్స్ సార్ ఐ నో సో మెనీ థియేటర్ పీపుల్ సార్. ఎవ్రీ థియేటర్ పీపుల్ సేమ్ స్టోరీ రిపీటెడ్. పూరి గారు యాక్చువల్గా సార్ ఒక ప్లే మీది చూసిన తర్వాత హీ గేవ్ మీ మై ఫస్ట్ ఫిలిం 2016లో. అవును. హీ ఆఫ్టర్ టాకింగ్ టు మీ ఒక 15 days, maximum 16 days లో ఐ వాజ్ ఇన్ పోర్చుగల్ సార్. And I said, sir, but నేను తెలుగు సార్, తెలుగు ఇప్పటి వరకు ఐ డోంట్ నో ఈవెన్ టీ ఆఫ్ తెలుగు. సార్ పర్లేదు, ఐ హావ్ సీన్ యువర్ పర్ఫార్మెన్స్, ఐ హావ్ సీన్ యువర్ వర్క్. డెఫినెట్ గా సార్ యు ఆర్ డూయింగ్ మై ఫిల్మ్. విచ్ ఫిల్మ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ పైసా వసూల్ సార్. పైసా వసూల్, బాలయ్య గారు. బాలయ్య బాబు ఫస్ట్. అండ్ టాకింగ్ అబౌట్ బాలయ్య గారు సార్, ఐ మీన్ హీ ఈస్ hands fold sir. That gentleman is, believe me sir, he is an encyclopedia. Right.
Correct. Adi sir, Natak, as for acting sir, he is a samrat. Samrat. He is a tiger. Endukante sir, after so much of work, after so much work sir, he is still such a humble person. Believe me sir. 100%. Sir, I know, Nizamga, sir. The kind of person, like I was new to the industry sir. Kotta person, sir, first day, నాది ఫస్ట్ డే టీఎఫ్ఐలో పూరి గారితో పోర్చుగల్ లిస్బన్లో, పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్. అరే బాలయ్యబాబు అంతా టీమ్ సార్, బాలయ్యబాబు. నేను కూడా సార్ ఐఎమ్ స్కేర్డ్ బికాస్ హూ ఇస్ బాలయ్య ఐ డోంట్ నో, బట్ వన్స్ హీ కమ్, hey who is the new person, hey hello, hey come here, ra sir, hey puts his hand around me. First thing sir, I like memory is coming ippudu, he puts his hand around me, hey come we will play cards. Sir set ready, hey ra come we will play cards ra. Like first day he is breaking the ice. యా, అంటే మిమ్మల్ని ఫ్రీ చేయటం కోసం, మీరు ఆయనతో ఫ్రెండ్లీగా ఉండటం కోసం, నెక్స్ట్ మంచి సీన్ రావటం కోసం బాలయ్య బాబు యాక్టివ్ లైక్ దాట్. And that was the idea sir. Yeah. Balaya Babu adi, because he knows that he is Balaya Garu. So I will be a little kind of scared that I am acting in front of Balaya Garu. Chala scenes unnai sir first day ki na, chala scenes Balaya Garu to, but he make it so comfortable sir. Muttam fight sequence of the first day lo. అవును. But after year tarvata sir muttam oka I was there Balaya Garu to 30 days oka schedule sir, start nunchi end varaku 30 days. పెద్ద రోల్ ఉన్నాయి సార్, చూసారు అవునవును. అయ్యో, నేను పైసలు కానీ గడ్డం బ్లాక్ ఉంది, అవును, ఒక డార్క్ లుక్ ఉంది సార్, యంగ్ లుక్. అవును. దిస్ ఇస్ 8 years బిఫోర్ నో సార్, లిటిల్ బిట్ బ్లాక్ హెయిర్ ఇస్ దేర్, బట్ ఐ లైక్ దిస్ లుక్ సార్. ఇది నా న్యాచురల్ లుక్, ఇది జగపతి బాబు కానీ హాలీవుడ్ లుక్ సార్. అంటే మా జగపతి బాబు గారికి పోటీగా వద్దాం అనుకుంటున్నారా ఏంటి? సో సార్ ఈయన తర్వాత ఒక 30 days లక్కీలీ సార్ నా రూమ్ బాలయ్య గారు రూమ్ కి ఆపోజిట్ ఉంది. ఓకే. సో ప్రతిరోజు ఒక 4 o'clock 5 o'clock he gets up very early. అవును, 4:30 he gets up and he will call me, hey Alok, in my room అది ఇంటర్కామ్ లో, hey Alok answer, sir 6 o'clock time ఉంది సార్, ఇప్పుడు కాల్ టైం 6:30, hey అలా let's go to gym, sir ఒక 2 hours sir, let me sleep sir, let's go to the gym. ప్రతిరోజు he will take me, his dedication ఇప్పటి వరకు సార్, hats off to that. నిజం బాలయ్య బాబు ఇస్ లైక్ దట్. అది కూడా సార్ అన్ని ఆర్టిస్ట్ సార్, ఐ వర్క్ విత్ నాని గారితో చిన్న రోల్ ఉన్నాయి సార్, ఈ శ్యామ్ సింగ్ రాయ్, యా, బ్యూటిఫుల్ పీపుల్ సార్. ఐ am just telling you this, మీ కూడా సార్, యు ఆర్ a Telugu person, I am in love with all of you people, honest నిజంగా సార్. ఎందుకంటే యువర్ పీపుల్ సార్, యు నో ది వాల్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ. ఎస్, ఇది 100% ట్రూ సార్. కరెక్ట్ సార్. సార్ వై, బికాజ్ ఇది బాంబే ఇండస్ట్రీలో అది పెద్ద ఇండస్ట్రీ ఉన్నాయి, ఓకే కరెక్ట్, బట్ దే ఆర్ టాకింగ్ ఇన్ బై గివింగ్ బ్యాడ్ లాంగ్వేజ్ టు ఇదరా సమ్ బ్యాడ్ దిస్ థింగ్. Sir, artist is like a tender flower, sir. Yes. You give respect, you give good, he will blossom. Yes. Correct, sir. Correct. And at the same time, you give bad words to that flower, the flower will go down. Correct. ఇది correct, sir. అది అయితే మీకు ఫస్ట్ ఇలా అవకాశం వచ్చినప్పుడు అసలు హూ ఇస్ పూరి జగన్నాథ్, వాట్ ఈస్ బాలయ్య, ఇదంతా మీరు ఏమన్నా అడిగారా సార్? Zero. మీరు యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ దెమ్? పూరి గారు నాకు ఆల్రెడీ ఐ న్యూ అబౌట్ పూరి సార్, ఎందుకంటే పూరి గారు సార్. పోఖ్రి అంటే వాంటెడ్, ఇప్పుడు ఆల్ హిందీ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ పూరి గారు. రైట్, కరెక్ట్. హీ కూడా సార్, ఒకసారి ఐ వాంట్ టు స్పీక్ 2 minutes ఫర్ పూరి గారు సార్. నో ప్రాబ్లం. ఎందుకంటే దట్ మ్యాన్ ఈజ్ అగైన్ సార్, I am blessed sir, Devudu has been, again I repeat that he is, because the first people I meet in TFI lo chala super people sir. The way they have treated Puri Garu sir, he is such a person, most chilled out person sir. Yeah, I know sir. Oka incident చెప్తున్నా sir మీకు. చెప్పండి. There was a chopper.
in one sequence there is a chopper, sir. ఇది climax లో Portugal లో. We have got the chopper only for about 1.5 hours. ఎందుకంటే chopper has to go somewhere. చాలా winds ఉన్నాయి సార్. The wind is not allowing the chopper to take off. No. అది క్లైమాక్స్ లో చూడు ఒకసారి ఫిల్మ్ లో జస్ట్ సీ. సో ద విండ్ ఇస్ సచ్ సార్, అది ఈ చాపర్ కి ఇట్స్ అనేబుల్ టు టేక్ ఆఫ్. మొత్తం యూనిట్ చార్మి కూడా అంతే సార్, డిఓపి కూడా చాలా టెన్షన్ సార్ టుడే ఇస్ ద లాస్ట్ డే సార్. ఇప్పుడు ఏం మనకు 1.5 hour టైం ఉంది. పూరి గారు చిల్ సిగరెట్, ఇది వేట్ మొత్తం యూనిట్ రన్నింగ్ ఫ్రమ్ హియర్ అండ్ దర్ హియర్ అండ్ పూరి గారు చిల్డ్. ఎవ్రీబడి ఆస్క్ పూరి గారు, పర్లేదు, ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ. ఐఎమ్ టెలింగ్ యూ సార్, దిస్ ఇస్ ద ట్రూత్. నిజంగా సార్, హీ సేస్ అండ్ ద విండ్ స్టాప్. నిజంగా సార్, ద విండ్ స్టాప్. వి డూ ద ఫుల్ సీన్, బ్యూటిఫుల్ సీన్. ఇది వెన్ బాలే హీరోయిన్ దట్ శ్రియా గెట్స్ షాట్ దట్ అది గుర్తుంది సార్. యా, so adi shot, that is the same, that is the shot sir. Adi chopper tap it comes up, so it's unable to come up. That was the scene sir. Super. He just says don't worry Puri garu. He's sitting and he always doesn't sit on the chair sir. Yeah. He's on sitting on the garden, sitting on the like this. Don't worry, it will happen. That time sir, the wind there is a heavy wind, muttam stop chey sir. అప్పుడు ఏమనుకున్నారు మీరు? That is Puri garu. అప్పుడు మీరు ఏమనుకున్నారు? I love him sir. Yeah. I love Puri garu. How many days with Balai Babu in Portugal? Okay, 30 days sir. 30 days. You are chilling. And believe me sir, he is a sweetheart sir. He is still a child inside a big man. Yeah. After 80 years also, your face is charming with about Balai garu. అవును sir, 100% sir. He is one person, actually I love him sir. Yeah. అంతే సార్. ఇంకా మీరు ఎవరెవరితో పనిచేశారండి? ఇప్పుడు సర్వానంద్తో సార్, ఇది రణరంగం, శ్యామ్ సింగ్ రాయ్. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ సార్ వర్ధన్ తో ఒక పెద్ద చాలా మంచి స్టోరీ సార్, పెద్ద ఫిల్మ్ యాక్చువల్లీ. ఇట్స్ ఆన్ అమెజాన్ ప్రైమ్. పేరు ఐఐటి కృష్ణమూర్తి. యా, మంచి ప్రాజెక్ట్. నేను చూసాను ఈ ఫిల్మ్ కి. అండ్ వినయ్ వర్మ ఉన్నాయి సార్ ఈ ఫిల్మ్ లో. అవును, వినయ్ వర్మ కూడా మంచి థియేటర్ ఆర్టిస్ట్ సార్. మంచి సీన్స్ ఉన్నాయి నాతో. నేను చూసాను సార్ ఐఐటి ఫైటర్ లో కూడా ఈస్ దేర్ రితిక్ రోషన్ తో. కరెక్ట్. సో ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ ఐఎమ్ షట్లింగ్ బిట్వీన్ అక్కడ సార్. ఇప్పుడు బాంబేలో కరెంట్లీ ఆల్సో 4 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి సార్. ఓ వెరీ గుడ్. పెద్ద వెబ్ సిరీస్ జరుగుతున్నాయి అండ్ 2 films ఆర్ గోయింగ్ ఆన్. సో ఐఎమ్ షట్లింగ్ అక్కడ నుంచి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను, హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి బయలుదేరాను బాంబేకి. ఫ్యాంటాస్టిక్ సార్. కానీ మీరు ఎప్పుడు కనిపించిన ఒక ఎనర్జీ ఉంటుంది మీలో. నాకు ఎప్పుడు ఏయో ఒక ఫొటోస్ పెడతారు సార్, నేను ఈ సినిమా చేస్తున్నాను, నేను ఆ సినిమా చేస్తున్నాను, పలానా అవకాశం వచ్చిందని. అంటే మీకు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంత ఎట్లా వస్తుంది? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ శివ గారు. ఎందుకంటే సార్ ఐ ఫీల్ యాక్చువల్లీ థియేటర్ హ్యాస్ బీన్ లైక్ టెంపుల్ నాకు. ఇప్పుడు థియేటర్, ఆఫ్టర్ డూయింగ్ థియేటర్, ఫిల్మ్ యాక్టింగ్ నాకు చాలా ఈజీగా ఫీల్ అవుతున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆల్ థియేటర్ ఆర్టిస్ట్ ఫీల్ ఇట్ సినిమా ఇస్ ఎ లిల్లీ పపెట్. ఎందుకంటే సార్ దెర్ ఇస్ ఎ రీజన్, బికాస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూ ఆర్టిస్ట్ అండ్ ఆల్, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హౌ దే ఆర్ లుకింగ్. అరే మీరే చూడు, డైలాగ్ కి ఒకసారి దే విల్ నాట్ సీ ద డైలాగ్, దే ఆర్ లుకింగ్ ఎట్ ద మిర్రర్, హౌ దే ఆర్ లుకింగ్. We are the artists sir, we never look at the mirror sir. Super. That is not my job. It is the job of the director to see on the frame, and cameraman want the shot and focus. Yeah, my job is to perform. Yeah, superb sir, superb. I have never sir ippati varaku sir, I don't look at the monitor also, ఎందుకంటే that is my job is to give my best. అంతే సార్. సూపర్ సార్. చాలా మంది నాకు మానిటర్ చూడని వాళ్ళు ఎవరెవరు అంటే థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళే మానిటర్ చూడరు సార్. అంతే. దే నో హౌ టు బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. Sir, it is my job to perform. Director's job is to take the best out of that. If he is not satisfied, he will tell me to repeat. Yes. If he is saying super hello, ante sir, నా జాబ్ అయిపోయింది సార్. బాలయ్య బాబుతో చేసేటప్పుడు బాగా కష్టపడ్డారా సీన్స్కి ఏమన్నా?
నో సార్, నో టఫ్ సీన్స్. నో టఫ్ సీన్స్ ఉన్నాయి. బట్ బాలయ్య గారితో దేర్ ఇస్ అ వెరీ గుడ్ సీక్వెన్స్ సార్. అది నాతో బాలయ్య గారితో ఒక టాక్సీ సీక్వెన్స్ ఉన్నాయి. అవును చూడు సార్, మళ్ళీ ఆడియన్స్ కి చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ ఫిల్మ్ కి చూడు. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ సీన్ వేర్ నాకు బాగా గుర్తుంది సార్ ఆ సీన్, అందుకే చెప్తున్నా నేను కూడా. నాకు బాగా గుర్తుంది, మీరు చెప్తున్న ప్రతి సీన్ గుర్తుంది. పైసా వసూల్లో ఆ టాక్సీ సీన్ లో సార్ I put a dead body. I say that he says అది డెడ్ బాడీ ఉన్నాయి, సో ఐ విల్ చార్జ్ యూ మోర్. అక్కడ ఒక 500 కాదు, ఐ విల్ చార్జ్ అయితే దిగిపోతాం. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ డౌన్ ఐ విల్ చార్జ్ యూ 1500, 500 ఎక్స్ట్రా. సార్ వై యూ ఆర్ సేయింగ్ దట్? Now if you I say I'll cancel the ride. If you cancel the ride I will charge you 2000 euros. అది చాలా మంచి సీన్ సార్. It's one of the highlight scenes of Paisa Vasool. చాలా నవ్వు వస్తుంది, అది బాగుంటది కూడా. But Balaya Garu sir, if you work with him again you came to Balaya Garu with Bhagwant Kesari sir. How it is going happen sir? అది సార్ అనిల్ రవిపూడి గారితో చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నాను సార్. మీతో పని కావాలంటే అనిల్ రవిపూడి గారు నేను వెయిట్ చేస్తున్నాను. అది కో డైరెక్టర్ ఉంది సార్ సాయి గారు. సో హీ రైట్స్ ఫర్, సో ఐ వాజ్ ఇన్ టచ్ విత్ దెమ్ కంటిన్యూస్లో. సో ఐ థింక్ దే ఫౌండ్ అ గుడ్ రోల్. ఐ థింక్ దే మస్ట్ హ్యావ్ డిస్కస్డ్ బాలయ్య గారుతో. అండ్ బాలయ్య గారు saw my picture and said, "Are hello, come." And one more thing I want to bring it here sir. Please, for all the audience who are watching, sir, ఇది భగవంత్ కేసరి 2024 లో 23 correct. పైసా వసూల్ సార్ 2016. ఎన్ని ఇయర్స్ సార్? 7 years. 7 years. So many artists he has met so many people. You will not imagine, you will seriously not imagine Siva garu first day of shooting Balaya garuto na scenes adi aluminum factory lo. He calls me, scene ayipindi, Alok, how is Pooja? Oh my god, my wife's name sir. Yeah. My mom. Can you imagine sir? No. He remembered my wife's name after 7 years. That is Balaya. Balaya is that is Balaya. Muttam audience ki I want to tell that is Balaya. Super sir, fantastic. ఇంకా మీకు ఇట్లాంటి బాలయ్య బాబు లాగా తెలుగులో ఇంకెవరెవరు చేస్తారని మీకు తెలుసు? సర్వానంద్తో ఇట్ వాజ్ అ గుడ్ వర్కింగ్. సుధీర్ వర్మ, ఐ నో, మీరు చేసిన వాళ్ళు కదా సార్. బాలయ్య బాబు లాగా స్టార్ లాగా ఉన్న హీరోలు ఇంకెవరెవరు తెలుసు మీకు? టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ సార్ వాట్ యు సెడ్. హౌ మెనీ స్టార్స్ లైక్ బాలయ్య, హౌ మెనీ స్టార్స్ యు నో ఇన్ తెలుగు ఇండస్ట్రీ? లేదు సార్, nobody. Honestly nobody sir. You are telling about Telugu industry, I am telling about Muttam India lo. Oh my god, Muttam anni industries lo sir, there is not a person like Balaya. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికి అలోక్ జైన్ ఇయాలి, అసలు సూపర్ గా నచ్చుతాడు. అవును సార్, నాట్ బికాజ్ బాలయ్య బాబు ఫ్యాన్, ఎందుకంటే సార్ ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ పర్సన్. I've spent 10-30 days పోర్చుగల్ లో. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో అరౌండ్ 10-12 days సార్. సూపర్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ సార్. యూనో బాలయ్య బాబుకి ఇరిటేషన్ వస్తే ఫ్యాన్స్ని కొడతాడు, తెలుసా? యూనో దట్? తెలుసా? హౌ యు నో? అది వీడియోస్ చూస్తారు కదా. అలాంటి బాలయ్య బాబుతో మీరు 45 days 50 days జర్నీ చేస్తూ ఉంటే హౌ యూ ఫీల్ సార్? హౌ యూ ఇమాజిన్? He respects people who know their job sir. Yeah. Like if I am an artist and he knows my journey, he knows he's a theater artist, he has done so many films sir, I have done so many theater shows. And theater is more tough than film acting sir. Oka film lo sir you can go for retake, no one more stage lo kaadu sir. అందుకనే బాలయ్య బాబుకి మీరంటే చాలా రెస్పెక్ట్. Yes, it's a mutual respect sir. Yes. It is a mutual respect. నాతో మీతో సార్ ఇట్ ఈస్ విత్ హిమ్. నో ఎవరితో అయినా, అయ్యో హీ నోస్ మీ వెరీ వెల్ అండి, అది చాలా బాగా మాట్లాడుతారు. నా జర్నీ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్ సార్ టీఎఫ్ఐలో ఇప్పటి వరకు. కానీ ఐఎమ్ స్టిల్ డూయింగ్ చిన్న రోల్స్ ఫ్రమ్ నౌ ఆన్ సార్. ఇప్పటి నుంచి సార్ చిన్న రోల్స్ కంప్లీట్లీ వద్దు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ మంచి ప్రాజెక్ట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి సార్. అవును. సో బాలీవుడ్లో కూడా అక్కడ ఇది హైదరాబాద్లో, దట్స్ వై ఐఎమ్ స్టేయింగ్ నౌ పర్మనెంట్లీ. ఇప్పుడు హైదరాబాద్లో ఒక రూమ్ ఫిక్స్ అయితే సార్, ఒక హోటల్లో పర్మనెంట్లీ అరౌండ్ ద ఇయర్ అక్కడ ఉంటున్నాను సార్ హైదరాబాద్లో. సో నౌ ఐఎమ్ లుకింగ్ ఫర్ కీ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్ దట్ కెన్ ఛాలెంజ్ మై ఎక్స్పీరియన్స్, ఛాలెంజ్ మై థియేటర్ ఎక్స్పీరియన్స్ సార్. సూపర్ అండి, సూపర్. అట్లాగా అయితే ఇప్పటి వరకు మీరు ఎక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ వసూలు చేశారు సార్? బాలీవుడ్ ఆ టాలీవుడ్?
both is good, sir. Remuneration wise, there is no problem. Actually, నాకు honestly speaking, శివ గారు, డబ్బులు ఇంపార్టెంట్ కాదు. అవును, మీరు నాతో మొన్న కూడా మాట్లాడితే నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు సార్, నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నారు. వాట్ ఈస్ ద బిహైండ్ దిస్? యు ఆర్ ద ఫిల్తీ రిచ్? Not filthy rich, sir. I'm filthy rich from inside, sir. ఓహో, నాకు I want to sleep in the night after thinking that I did a good job. Oh. Not that I had made lot of money. Honest గా, నిజంగా సార్. అది నాకు లేదు, మీ కళల్లో కనబడుతుంది, మీరు చెప్తుంది చాలా హానెస్ట్గా. that is my life, sir. I am actually, I breathe, eat, sleep. ఇది ఒక passion, sir. Acting is, I sleep, I think, I eat, I shit also acting, sir. ఫ్యాంటాస్టిక్. So that kind of a person ನಾನು, sir. So ఎందుకంటే for me డబ్బులు ఇంపార్టెంట్ కాదు, sir. I just need that much that I can eat food. హౌ కదా సార్, అప్పుడు మరి మీకు ఫైనాన్షియల్గా ఎలా మీకు సపోర్ట్ దొరుకుతుంది? నాకు యాక్చువల్లీ నాది జాయింట్ ఫ్యామిలీ ఉన్నాయి, సార్. సో జాయింట్ ఫ్యామిలీలో ఐఎమ్ ద బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ, యూ కెన్ సే దట్. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ బిజినెస్ లో ఉన్నారు, సార్. వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్, వీఆర్ ఇంటూ హోటల్, అండ్ హోటల్ కూడా ఇప్పుడు నా వైఫ్ ఇస్ వెరీ ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్. మొత్తం పూజ మొత్తం ఇండియాలో, సార్. ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉన్నాయి, సార్. బాంబేలో ఆఫీస్ ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద లైక్ షీఈస్ డూయింగ్ ఆల్ బిగ్ విలాస్ అండ్ చాలా మంచి ఇంటీరియర్. హర్ కంపెనీ ఇస్ కాల్డ్ ఓమ్ డిజైన్స్. ఓమ్ డిజైన్స్. సో అది ఫేస్బుక్ లో కూడా, ఇన్స్టాగ్రామ్ లో షీ ఇస్ వెరీ ఫేమస్, సార్. సో బిజినెస్ వైజ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ బిజినెస్, సార్. But I am only interested in acting. Acting. So my father and my mother all blessings unnai, sir. That they are saying, "Alo, only oka life unnai, sir. You have only one life. Okay. So just do and live and what be you happy. Be happy what you are in mind." Ante, sir. Great, sir. Great parents you have. Great wife you have. Thank you, Andy. Yeah. Thank you, sir. నిజంగానే చాలా నాకు, నేను పిలిచినప్పుడు మీతో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఒక బాలయ్య బాబు యాంగిల్లోనే ఆలోచించాను, కానీ ఈ చాలా మందితో మీరు నాని గారితో చేసినట్టు, శర్వానంద్ గారితో చేసినట్టు నాకు తెలీదు. వెరీ నైస్ సార్, వెరీ నైస్ జర్నీ. అండ్ ఆల్ ఆఫ్ ది యాక్టర్స్ దట్ మొత్తం అందరూ బ్యాచ్ కి, సార్. అందరూ యాక్టర్స్ కూడా, టెక్నీషియన్స్ కూడా. ఇది టిఎఫ్ఐలో, సార్, స్పెషల్ మెన్షన్. అది ఇది భగవంత్ కేసరితో ఒక డిఓపి, సార్, రాంప్రసాద్ గారు. రాంప్రసాద్, వాట్ ఎ హ్యూమన్ బీయింగ్, సార్. సూపర్ హ్యూమన్ బీయింగ్, సార్. ఈస్ ద బెస్ట్. డౌన్ టు ఎర్త్. ఈస్ సేయింగ్, హలో, ఐఎమ్ సీయింగ్ ప్రకాష్, నెక్స్ట్ ప్రకాష్ రాజ్ ఇన్ యూ. అది కాంప్లిమెంట్స్ నాకు. ఆఫ్టర్ ద సీన్ హీ సెడ్, హలో, యు ఆర్ జస్ట్ స్టే హంబల్, యు ఆర్ ద నెక్స్ట్ ప్రకాష్ రాజ్. అది, సార్, దట్ ఈస్ nice people here, sir, and I love to work here, and bless me that I keep getting work. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అందరూ తెలుగు కూడా నేర్చుకుంటున్నాను, సార్. సార్ అన్నిటికంటే అదృష్టం, అద్భుతం ఏంటంటే చెప్పనా సార్, మీరు ఇప్పుడు డబ్బింగ్ కూడా, సార్. ఇది లాస్ట్ మొత్తం ఫిల్మ్స్ కి డబ్బింగ్ కూడా నేనే చెప్పాను, సార్. ఓ మై గాడ్, అదే చెప్తున్నాను. ఆ ప్యాషన్ కనబడుతుంది. ఊరికే రారు, ఊరికే గొప్పవాళ్ళు ఎవరెవరు. మీరు నిజంగా మీరు చేస్తున్న కష్టం, అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవటం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది మీరు అది కూడా అధిగమించి ఒక థియేటర్ ఆర్టిస్ట్లో ఒక ఆర్టిస్ట్గా ఉన్నవాళ్ళు మీరు మళ్ళీ తెలుగులో పేరు రావాలంటే, నేనే తెలుగు నేర్చుకుంటానని మీరు వచ్చి మాట్లాడుతున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ లాలోక్ గారు. రియల్లీ ఇట్స్ కరెక్ట్ అండి. యాక్చువల్లీ మనం ఏదైనా తెలియాలి అంటే ముందు మనకు ఆ భాష మీద పట్టు ఉండాలి. అది మీరు ట్రై చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మీలాగా ఆలోచించాలి. అది భాషతో సంబంధం లేదు, మీరు నటించాలనే తపనను చూసారా, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. యాక్చువల్లీ ఎందుకంటే, సార్, మెనీ ఆర్టిస్ట్ ఐ హావ్ సీన్ హూ కమ్ ఫ్రమ్ బాంబే, ఇప్పటి వరకు దే హావ్ డన్ మచ్ మోర్ వర్క్ దెన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్. ఇప్పటి వరకు, సార్, దే ఆర్ డూయింగ్ not even on the set also, sir. So the person who is, it's a dialogue, sir. The other person reflection is not getting the right emotion. Correct. Endukante somebody else is talking from somebody behind nunchi, sir, oka cue vaste. So they are talking. The other person is not getting the emotion correct, sir. Correct. Idi acting kaadu, sir. Fantastic, sir. Bale chepparu. Dindikante that's a mime. Exactly. That's mime. That's not acting. How does the other person react? Yeah, correct. So today, if you are talking to me and yes, how you are going to react, sir? Correct, sir. That's Great. Why I always do my lines before time, sir. I will do preparation and I will come ready on the set.
అది నా పని సార్. సో ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్ టు మై వర్క్. ఫెంటాస్టిక్ సార్, సూపర్బ్ వర్క్. నేను ఈ మధ్యకాలంలో కలిసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్లో యు ఆర్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సార్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. డెఫినెట్లీ చాలా మంచి లైఫ్ ఉంటుంది, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మళ్ళీ మీరు ఇంకా తెలుగు బాగా నేర్చుకున్నప్పుడు నాకు మళ్ళీ చెప్పండి, మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం, మళ్ళీ మనం 100% బాలయ్య బాబు గారిని ఇంకా ఎవరెవరినైనా కావాలంటే తలుచుకుందాం. రైట్. ఇంకా బాలయ్య బాబు గారు ఇంకా చాలా పనులు చేస్తారు సార్, మీతో కలిసి సిగరెట్లు తాగారని తెలుసు నాకు. నేను చూశాను సార్, నా దగ్గర ఆ ఇమేజెస్ ఉన్నాయి, నేను వాడతాను సార్ వాటన్నిటిని. ఆయనకి అసలు భయాలే, ఏమైనా ఏం చేసుకో, నేను మ్యాన్షన్ హౌస్ తాగుతాను అంటాడు. ఈస్ వెరీ క్లియర్ వాట్ హీ ఈస్ సార్, వాట్ ఏ జమ్ పర్సన్. Actually, I think, sir, he is still a person with a heart of a child. He's not so much calculation. Or Alok is a small artist, or he's a very big artist, or he's Hindi artist, or he's Telugu artist. Kuda sir, late sir. He's a person by heart. If he opens his heart to you, he is like that. I know him sir personally. He's very gem and fantastic sir. Alok garu, మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నేను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ వర్క్స్? ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి సార్ హైదరాబాద్లో. ఇప్పుడు ఐ జస్ట్ ఫినిష్డ్ విత్ ఇది శేఖర్ కమలా గారితో, ఇది ధనుష్ ఫిలిం. ధనుష్ ఫిలింలో ఉన్నారా మీరు? క్యారెక్టర్ చిన్న ఉన్నా సార్. ఇప్పటి వరకు దట్స్ వాట్ ఐ సెడ్, ఆఫ్టర్ దిస్ ఐ హావ్ నాట్, బికాస్ దే నో మీ, ద కో డైరెక్టర్స్ అండ్ ఆల్ నో మై ప్యాషన్ సార్. సో దే ఆర్ కాంటాక్టింగ్ మీ, బట్ ఐ టోల్డ్ దెమ్ సార్, ఇప్పటి నుంచి సార్ ఐ డోంట్ వాంట్ దీస్ క్యారెక్టర్, బట్ ఎస్ ఐ హ్యావ్ డన్ సమ్ గుడ్ వర్క్. యా, ధనుష్ గారు, హౌ ఇస్ ధనుష్ గారు? Super sir, but I had no scenes with him. Okay. I had with another villain pair, Jim Sarab. ఇది కూడా బాంబే నుంచి సార్. జిమ్ సరప్, అతను కూడా బాంబే నుంచి. వెరీ గుడ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఫ్యూచర్ ఎండివర్స్. కంగ్రాచులేషన్స్ నా వైపు నుంచి కూడా. మీరు చిన్న సినిమాలు చేయండి, చిన్న డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్కి చాలా టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం మీరు కోఆపరేట్ చేయండి. మీరు బాంబే ఆర్టిస్టులు అంటే అమ్మో ఇన్ని లక్షలు అవుతాయి అని వాళ్ళు భయపడి మీ దగ్గరికి రారు, మీరు మంచి కథలు మిస్ అవుతారు. అలాంటి డైరెక్టర్స్కి మీరు ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే కనుక మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. డెఫినెట్లీ ఆల్రెడీ శివ గారు మీకు ఆల్రెడీ చెప్పాను, డబ్బులు ఇంపార్టెంట్ కాదు. I want young people, young directors, young talent to come and give me good stories. ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ కావాలి. That's the spirit. That should be the thing, sir. చూసుకోండి సార్, జాగ్రత్త. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మళ్ళీ మనం కలుస్తూనే ఉందాము. నాకు నిజంగా మీలాంటి గ్రేట్ ఆర్టిస్ట్తో మాట్లాడటం అనేది మంచిగా అనిపించింది. మా టాక్ తెలుగు పీపుల్ అందరికీ కూడా మీలాంటి కొత్త ఆర్టిస్టులని, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులని, దేశం మొత్తం మెచ్చే ఆర్టిస్టులని, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేసినందుకు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ, అండ్ మళ్ళీ we will soon do another very good interview together, sir. ప్లీజ్ మీరు ఇంకా తెలుగు బాగా నేర్చుకోండి, అప్పుడు ఇంకా బాగా మాట్లాడదాం, మా తెలుగు ప్రేక్షకులందరికీ అర్థమవుతుంది. 100%. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇది కదా, ఇట్లాంటి కొత్త ఆర్టిస్టులు, మేలిమి బంగారం లాంటి ఆర్టిస్టులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా నటన అంటే ఎంత పిచ్చి, వాళ్ళు ఎంత డబ్బులున్నా కూడా మాకు నటనే అద్భుతం, నటనే మా జీవితం అని చెప్పి, మా శ్వాస అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి అనేక మంది ఆర్టిస్టులు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ శివ మలాలా, టాక్ తెలుగు. థ్యాంక్ యూ.